ప్రభునా మనకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. అందరికి వందనాలు. యోగన్న వందనాలు అన్న. బాగున్నారా అన్న? ఓకే అన్న, చాలా సంతోషం అన్న. మిమ్మల్ని చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వినడం, గ్రూప్ లో మరలా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. దేవుని మహాకృపమ్మా. అవునన్న, అవును. డేవిడ్ బ్రదర్, ఉపేందర్ బ్రదర్ ని చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది. వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్. బ్యూలా సిస్టర్ మీకు కూడా వందనాలండి. అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం. ఓకే, ప్రార్థన చేసుకున్నాం అండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభు. ఇంతవరకు మీకు చూపిన ప్రతి కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభు ఆయన పురుషులైన వారిని కూడా మాతో మీరు అనుదినము నడిపించుతున్నందుకు వందనాలు. అమ్మ వినపడతలేదమ్మా, మీట్లో పడినట్టు క్షమించండి. అంతా సిస్టర్ వినపడుతుందా సిస్టర్? ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఉపేంద్ర బ్రదర్ని బట్టి, అలాగే యోగాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మరి రమణ బ్రదర్, తమ్ముడు మోషే, ఇంకా పురుషులు ఎందరో ఉన్నారు ప్రభా. వారు అనుదినము రాగలుగుటకు మీ కృపను దయచేయండి అయ్యా. ప్రత్యేకంగా అనిత సిస్టర్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఆ బిడ్డను బట్టి మీ సన్నిధిలో గోజాడుచున్నాం, మేము మొరపెట్టుచున్నాం నాయన. ఆ బిడ్డకున్నటువంటి చెస్ట్ పెయిన్ను నాయన కంప్లీట్గా తొలగించమని ప్రార్థిస్తున్నాం, కంప్లీట్గా క్యూర్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకున్నటువంటి వినపడుతుంది అక్క కూడా ప్రభా నాయన మీరు సమూలంగా ప్రభా ఆయన తీసివేసి మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి సాక్ష్యమును ఆ బిడ్డ గృహంలో నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈనాటి గూగుల్ మీట్ని మీకు మహిమకరంగా జరిగించమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ కృపలో వాడుకొని మహిమ పొందమని అయ్యా. నేనైతే అజ్ఞానిని, తెలివి తక్కువ దాన్ని, దేనికి పనికి రానిదాన్ని. నా తప్పిదమ్ములను బట్టి, నా మాటలను, నా చూపులను, నా తలంపులను బట్టి ప్రభా, ఒకవేళ ఎక్కడైనా నేను తప్పిపోయినట్లయితే నన్ను మన్నించి క్షమించి కడవరకు వాడుకొనమని ప్రార్థిపడుచున్నాను. ఆయన సహాయం చేయండి అయ్యా. నా తండ్రి, మాకున్నటువంటి ఐహిక విచారముల వలన మేము ఎక్కడైనా మిమ్మల్ని గాయపరుచుకుంటే మమ్మల్ని మన్నించి క్షమించుదురని వేడుకొంచున్నాను ఆయన. కుడికి యావత్తు ద్వారా మహిమ, ఘనత, ప్రభావము మీకే చెల్లిస్తూ నాయన సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మాధవి సిస్టర్ వినపడుతుంది సిస్టర్ నా వాయిస్? వినపడుతుందమ్మా ఇప్పుడు, అప్పుడు వినపడలేదమ్మా. ఇక్కడ వర్షం పడుతుంది యాక్చువల్గా. నిన్న కూడా వర్షం పడింది. నిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అప్పుడు అరుణ సిస్టర్ అనడం జరిగింది, వర్షాల కొరకు ప్రార్థించండి, ఎలక్షన్ కొరకు ప్రార్థించండి. ఆ రెండు విషయాల కొరకు చివరిలో ప్రార్థించడం మర్చిపోయింది నేను. ప్రార్థన ముగిసిన వెంటనే ఆ రెండు విషయాలు జ్ఞాపకం వచ్చి వెంటనే ప్రార్థించాను మోకరించి. సో ప్రభు మహాకృపను బట్టి ఆయన, మనం ఎండకి చాలా అల్లాడిపోతున్నామని ప్రభువుకి అర్థమై ఈ వర్షాన్ని దయచేసాడు. రాత్రి అంతా కూడా వర్షం పడింది హైదరాబాద్లో. మరి మీరున్న ప్రాంతాల్లో పడిందా లేదా నాకు తెలీదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఈరోజు కూడా వర్షం పడింది.
నిన్న న్యూస్ ఏంటంటే 3 రోజులు వరుసన వర్షాలు పడతాయి అని చెప్పి వినడం జరిగింది అనమాట. సో దేవుని నామానికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో నా తలంపు ద్వారా ఒక పొరపాటు చేశాను నేను. ఏంటి ఆ పొరపాటు అంటే, సాతానుడు వెనక్కి లాగుతుంటాడు ఎప్పుడు దేవుని బిడ్డలను. ఎప్పుడు చెప్తుంటాను కదా, ఏమని వెనక్కి లాగుతాడంటే, ఈరోజు నీకు కొంచెం బీపీ ఎక్కువ ఉంది కదా, ఈరోజు వాక్యం చెప్పొద్దులే, ఈరోజు నువ్వు ప్రిపేర్ అవ్వద్దులే, ఎలాగూ వర్షం పడుతుంది, ఎలాగూ కరెంట్ పోయిద్ది, కరెంట్ పోయినప్పుడు మీట్ డిస్టర్బ్ అయ్యిద్ది, మళ్ళీ నువ్వు జాయిన్ అయ్యే వరకు నువ్వు డిస్కనెక్ట్ అవుతావు, జాయిన్ అయ్యే వరకు అందరు నీ కోసం వెయిట్ చేయాలి, వీడియో డిస్కనెక్ట్ అయ్యిద్ది, వీడియో మెసేజ్ కంప్లీట్గా రికార్డ్ అవ్వదు. ఇవన్నీ సాతానుడు వెనక్కి లాగుతున్నాడు అనమాట. ఈరోజు ఆపేసే గూగుల్ మీట్ జరపలేకపోతున్నామని ఒక మెసేజ్ డ్రాప్ చేసేసి అని అనిపిస్తూ ఉంది. 7 గంటల వరకు కూడా అలాగే అనిపిస్తూ ఉంది. కానీ ఎలా అయినా వాక్యం చెప్పాలి, ఎలా అయినా ప్రార్థన జరగాలి అని గట్టిగా మనస్థైర్యం చేసుకొని ప్రార్థన చేసుకొని 7 గంటల సమయంలో నేను వాక్యం చూసుకోవడం జరిగింది. ప్రభు సహాయం చేశారు గూగుల్ మీట్ జరగడానికి. ఒకవేళ మధ్యలో పవర్ కట్ అయినా ఎలా అయినా ఫోన్ ద్వారానైనా మళ్ళీ రీకనెక్ట్ అవుతాను. అయ్యే వరకు మీరు ఎవరో ఒకళ్ళు పాట పాడుతూ కనెక్షన్లో ఉండాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఇది ముందుగా చెప్పబడుతున్నటువంటి వార్త అన్నమాట. వాక్య భాగంలోకి మనం వెళ్దాం. గలతీ పత్రికను మనం వివరించుకుంటున్నాం. గలతీ పత్రికను నూతనంగా వింటున్నటువంటి వారి కొరకు ఒకసారి ఇంట్రడక్షన్ కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇది పాత వాళ్ళందరికీ తెలుసు, రెగ్యులర్గా వింటున్నటువంటి వాళ్ళకు. గలతీ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయన్నది మనందరికీ తెలుసు. మొదటి 2 అధ్యాయాలను ఒక భాగం, 3-4 అధ్యాయాలని రెండవ భాగం, 5-6 అధ్యాయాలని మూడవ భాగం అని మనము విభజించుకున్నాం. మొదటి 2 అధ్యాయాలకు మనము ఒక పేరు పెట్టుకున్నాం. ఏంటి ఆ పేరు? పాత వాళ్ళు చెప్తారు ఎవరైనా? మొదటి 2 అధ్యాయాలకి మనం ఏమని పేరు పెట్టుకున్నాం? అపోస్తలత్వమును గూర్చి, పౌలు గారి అపోస్తలత్వమును గూర్చి, పౌలు గారి బోధను గూర్చిన వాదన అని పేరు పెట్టుకున్నాం. 3-4 అధ్యాయాలకి మరొక పేరు పెట్టుకున్నాం. ఏంటి 3-4 అధ్యాయాలకి మనం పెట్టుకున్నటువంటి పేరు? తెలియదమ్మ గారు. ఓకే, సిద్ధాంతపరమైన వాదన అని పేరు పెట్టుకున్నాం. ఈ 6 అధ్యాయాల్లో కూడా పౌలు గారు గలతీ సంఘంతో వాదిస్తున్నారు అని చెప్పుకున్నాం మొట్టమొదటి సెషన్లో. మొదటి 2 అధ్యాయాల్లో నేను కూడా అపోస్తులునే, నా బోధ ఖచ్చితమైన బోధ అని పౌలు గారి యొక్క అపోస్తలత్వం గురించి, పౌలు గారి యొక్క బోధన గురించి పౌలు గారు వాదిస్తున్నారు, తర్కిస్తున్నారు గలతీ సంఘంతో. తర్వాత 3-4 అధ్యాయాల్లో అసలు సిద్ధాంతం అంటే ఏంటి, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై డాక్ట్రిన్, సంఘంలో సిద్ధాంతం అంటే ఎలా ఉండాలి, సంఘంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను పౌలు గారు వాదిస్తున్నారు. 5-6 అధ్యాయాల్లోనికి మనం ఇంకా ప్రవేశించలేదు కాబట్టి 5-6 అధ్యాయాలకు మనం ఏం పేరు పెట్టుకుంటాం అనేది 5వ అధ్యాయం ప్రారంభంలో నేను చెప్తాను. ఈ 3-4 అధ్యాయాలు సిద్ధాంతపరమైన వాదనలో ప్రజెంట్ పౌలు గారు ఉన్నారు. ఆ దిశగా మనము గలతీ పత్రికను వివరించుకుంటూ ఉన్నాం. 3వ అధ్యాయంలో అనేకమైన అద్భుతమైనటువంటి మెసేజెస్ పౌలు గారు ఏవైతే గలతీ సంఘంతో బోధించారో ఆ మెసేజెస్ను మనం కూడా వివరించుకున్నాం. కానీ పౌలు గారు గలతీలు వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా గలతీ పత్రికలో ఉన్నటువంటి కొన్ని పదాలను కూడా లోతుల్లోకి వెళ్ళి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని పదాలను ఆ దిశలోనే లేక ఆ క్రమంలోనే తండ్రి అనే పదాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యాక్చువల్గా ఈ పదం గురించి వాక్యం చెప్పాలి అని గలతీ పత్రికలో తండ్రి అనేటువంటి టాపిక్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే
ఇట్స్ ఎ హ్యూజ్ టాపిక్. గలతీ పత్రికలోనే కాదు కానీ బైబిల్లో ఎక్కడ చూసినా కానీ తండ్రి అనేది ఒక అటాచ్మెంటల్ టాపిక్ మనందరికి కూడా. ఎందుకంటే మనందరికి తండ్రి ఉన్నాడు, శరీరపరమైన తండ్రి ఉన్నాడు, అలాగే మనందరి ఆత్మలకు తండ్రి కూడా ఉన్నాడు. శరీరపరమైన తండ్రి గురించి మనం మాట్లాడుకున్నాం గత సెషన్ వరకు, గడిచిన సాటర్డే సెషన్ వరకు మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ దినాన ఆత్మలకు తండ్రి గురించి మనం మాట్లాడుకుంటాం. అందుకనే మన టాపిక్ ఆత్మలకు తండ్రి, ఫాదర్ ఆఫ్ సోల్స్, ఫాదర్ ఆఫ్ సోల్స్, ఆత్మలకు తండ్రి. అయితే ఇది మాట్లాడుకుంటాం అని ఎందుకు అంటున్నానంటే, నేను బోధించడం మీరు వినడం కాదు, కానీ ఎప్పుడు నాకు ఇలా ఇష్టం, వాక్యాన్ని మనం చర్చించుకోవడం నాకు ఇష్టం. నాకు ఇష్టం అని నా ఇష్టాన్ని మీ మీద రుద్దడం కాదు, కానీ చర్చిస్తే ఏమవుతుందంటే నాకు తెలియని విషయాలు కూడా మీ నుండి బయటికి రావచ్చు. ఒకవేళ మీకు తెలియని, మీకు తెలిసిన, ఒకవేళ మర్చిపోయిన విషయాలు ఏమైనా ఉంటే ఒకవేళ నా నుండి దేవుడు రప్పించవచ్చు. అందువల్ల వాక్యాన్ని మనం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే మనందరికి ఉన్నటువంటి వాక్య జ్ఞానం అభివృద్ధి చెందడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని బోధనగా మీరు పరిగణించొద్దు, బోధగా పరిగణించొద్దు. మన దేవుని గురించి, వాక్యమై ఉన్న మన దేవుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని పరిగణించి దయచేసి ఏదైనా అడిగినప్పుడు మీరు మాట్లాడండి. ఏదైనా డౌట్ వచ్చినా నిర్భయంగా, నిస్సందేహంగా మీరు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను ప్రభు ప్రేమను బట్టి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఆత్మలకు తండ్రి అని టాపిక్ మనం టైటిల్ పెట్టుకున్నాం కదా. ఆత్మలకు ఎంతమంది తండ్రులు ఉన్నారు బైబిల్లో? ఆత్మలకు ఎంతమంది తండ్రులు ఉన్నారు బైబిల్లో? మీకు తెలిసినంత వరకు మీరు చెప్పచ్చు. తప్పైనా ఎక్కడ ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు బైబిల్లో. మనందరం విద్యార్థులు, బైబిల్ విద్యార్థులు, నేర్చుకుంటున్నాం. మనం తప్పు అవుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆత్మలకు ఎంతమంది తండ్రులు ఉన్నారు? ఒక్కరే అమ్మా. వెరీ కరెక్ట్. ఆత్మలకు తండ్రి ఒక్కడే అని మనం అనుకుంటే సరిపోదు కదా. మనం అనుకుంటున్నటువంటి జవాబును బైబిల్ కూడా సపోర్ట్ చేయాలి, బైబిల్ నిర్ధారించాలి. ఒక మాట మనం అనుకుంటే అనుకున్నది నమ్మేసేయకూడదు. మనం లూదేమో కదా, అనుభవజ్ఞురాలు, పెద్దవారు, వయసులో పెద్దవారు వారు చెప్పారు కాబట్టి ఖచ్చితమే, అది ఖచ్చితంగా కరెక్ట్ అని మనం నమ్మి ముందుకెళ్ళకూడదు. ఎప్పుడు వాక్య విషయం, ఎప్పుడు నేను ఈ మాట చెప్తుంటాను, ఎంతటి వాడైనా, స్పీకర్ ఎదురు మాట్లాడేవాడు లేక జవాబు చెప్పేవాడు ఎంతటి వాడైనా, మాధవి సిస్టర్ ఉన్నారు, బ్రదరన్ అసెంబ్లీకి సంబంధించిన సహోదరి కదా, ఖచ్చితంగా బిబిలికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఆవిడ చెప్పారు జవాబు అంటే ఖచ్చితంగా అది కరెక్ట్ అయి ఉంటుంది అని ముందుకెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళిద్దరు చెప్పింది కూడా కరెక్టా కాదా అని మనం బైబిల్లో ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే అపోస్తుల కార్య గ్రంథాన్ని మనం వివరించుకునేటప్పుడు కూడా ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సుమియోను వివరించిన సంగతులు లేఖనములో అలాగున్నవి, లేఖనంను సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి అని యాకోబు గారు మొట్టమొదటి క్రైస్తవ మహాసభలో నిలబడి పేతురు గారు మాట్లాడిన అంశాలు బైబిల్ ప్రకారమే ఉన్నాయి. నేను బైబిల్లో చెక్ చేశా. ఆయన ఏదైతే నిలబడి మాట్లాడుతున్నాడో ఆ విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయి అని చెప్పాడు. మొట్టమొదటి క్రైస్తవ మహాసభ అనేటువంటి టైటిల్తో మన యూట్యూబ్లో ఒక మెసేజ్ ఉంది. పౌలు గారి ప్రసంగాలు లేకపోతే మెసేజెస్ ఆఫ్ పాల్స్ జర్నీస్ అనేటువంటి ప్లేలిస్ట్లో అన్ని మెసేజెస్ మీకు దొరుకుతాయి. అపోస్తుల కార్యంలో మొత్తం వివరణ ఉంటుంది. వీలుంటే సమయం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి, చూడండి టైం ఉన్నప్పుడు. మొట్టమొదటి మహాసభలో జూనియర్ అయినటువంటి యాకోబు గారు ఎంతో సీనియర్ అయినటువంటి పేతురు గారి యొక్క ప్రసంగాన్ని చెక్ చేస్తున్నాడు. ఆయన చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు లూదేమ గారు, మాధవి సిస్టర్ గారు చెప్పినటువంటి ఆన్సర్ నేను కరెక్ట్ అంటున్నాను, వాళ్ళు చెప్పిన ఆన్సరు నేను కరెక్ట్ అంటున్న ఆన్సరు బైబిల్ ప్రకారం కరెక్టా కాదో చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ప్లీజ్.
మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. చాలు. ఇక్కడ గమనిస్తే శరీర సంబంధులైన తండ్రులు కనబడుతుందా, తండ్రి కనబడుతుందా? తండ్రులు. శరీర సంబంధులైన తండ్రులు. నా తండ్రి వేరు, అరుణ సిస్టర్ తండ్రి వేరు, అనిత సిస్టర్ తండ్రి వేరు. మనందరికి వేరు వేరు తండ్రులు ఉన్నారు. ఈ లోకంలో శరీరానుసరమైన తండ్రులు అనేక మంది ఉన్నారు. కానీ మనందరి ఆత్మలకు తండ్రి ఒక్కడే. ఎంత గొప్ప విషయం తెలుసా ఇది? ఇంకా మీకు కంప్లీట్ వివరణ కావాలంటే ఎప్పుడైనా దయచేసి వాక్యం వినండి. డిఎన్ఏ అనే టైటిల్తో ఒక మెసేజ్ని నేను రికార్డ్ చేయడం జరిగింది. డిఎన్ఏ అనే టాపిక్లు కూడా మనందరికీ తండ్రి ఒక్కడే. అంటే మనం బంధువులు అంటారా, లేకపోతే పరాయి వాళ్ళం, ఎక్కడెక్కడ వాళ్ళమో అంటారా? మనం బంధువులమేనా? బంధువులు. ఎలాంటి బంధువులు మనం? క్రీస్తు రక్తంలో కడగబడిన బంధువులు. క్రీస్తు రక్తంలో కడగబడిన బంధువులు మాత్రమే కాదు, మనందరికీ ఒక పేరుందండి. ఈపీహెచ్ గ్రూప్ లో సభ్యులు మాత్రం కాదు, మనది కుటుంబం. మనందరం అక్క చెల్లెళ్ళు. మనం పెద్దవాళ్ళని అమ్మ అంటున్నా వాళ్ళు మనకి సిస్టర్సే. పెద్దవాళ్ళు పురుషులున్నా వాళ్ళు మనకు బ్రదర్స్, చిన్నవాళ్ళు ఉంటే తమ్ముళ్ళు. మనందరం అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, సహోదరులు. సహోదరులు అంటే సహా ప్లస్ వదరులు, సహోదరులు. ఏం సంధి అది? గుణసంధి. సహా ప్లస్ వదరులు, సహోదరులు, గుణసంధి. మనందరికీ ఒక గుణం ఉంది. ఏంటయ్యా ఆ గుణం అంటే, మనందరం కూడా సహోదరులు అంటే సహా ప్లస్ ఉదరులు, ఒక ఉదరములో నుండి వచ్చిన వాళ్ళు, ఒక కడుపులో నుండి వచ్చిన వాళ్ళు అని అర్థం. కానీ మనందరం కూడా మన తండ్రిలో నుండి వచ్చిన వాళ్ళమండి. మనలో కలహం ఉండకూడదు, మనలో భేదములు ఉండకూడదు, మనలో కక్షలు ఉండకూడదు, కార్పణ్యాలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు. దేవుడు కోరుకుంటున్న విషయం ఇది. మనందరికీ తండ్రి ఒక్కడే. హెబ్రీ పత్రిక 12:9 శరీర సంబంధమైన వేరే వేరే తండ్రులు ఉన్నారు మనకి. నా తండ్రి వేరు, మీ తండ్రులు వేరు. కానీ వెంటనే ఏమంటున్నాడంటే పౌలు గారు, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులు ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. ఆత్మలకు తండ్రులు అంటున్నాడా, తండ్రి అంటున్నాడా? తండ్రి అంటే సింగులరా, ప్లూరలా, ఏకవచనమా, బహువచనమా? ఏకవచనం. తండ్రి ఫాదర్. మనందరికి ఫాదర్ ఒక్కడే, ఆయనే మన దేవుడు. డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్ గా రాయబడినటువంటి వచనం. అయితే మనందరికీ, మన ఆత్మలకు తండ్రి అయినా వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అని అంటున్నాడు కదా. అసలు ఆ తండ్రులు ఎంతమందో క్లియర్ గా మత్తయి సువార్తలో చెప్తున్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 23:9. మత్తయి సువార్త 23:9. ఇది చదివే ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది సహోదరులకు కానీ సహోదరులకు కానీ ఎప్పుడు చెప్తుంటాను, మనకంటే పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనల్ని అమ్మగారు, పాస్టమ్మ గారు, అయ్యగారు, ఫాదర్, మదర్ అంటుంటారు. ప్రేమ సిస్టర్ మీ అందరికి తెలుసు కదా, మన గ్రూప్లో ఉండేవారు. ప్రేమ సిస్టర్ మిమ్మల్ని సిస్టర్ అని పిలవాలని అనిపించట్లేదండి, నాకు మిమ్మల్ని అమ్మ అని పిలవాలనిపిస్తుంది, పిలవచ్చా అని అడిగేది. వద్దులేండి, సిస్టర్ అని పిలవండి చాలు. ఎందుకంటే అమ్మలు, అయ్యలు బైబిల్ ప్రకారం ఎవరు కూడా పిలువబడడానికి వీల్లేదు. మనందరికీ అయ్య ఒక్కడే, అయ్యగారు మనకు ఒక్కడే అని చెప్పేదాన్ని నేను. ప్రేమతో మీరు అమ్మ అనండి, ఆంటీ అనండి, అమ్మమ్మ అనండి, ఏది పిలిచినా పర్వాలేదు.
ప్రేమతో గౌరవంతో ఏ పిలుపు పిలిచినా పలుకుతాను నేను. అది కాదు మ్యాటర్. అక్కడ మ్యాటర్ ఏంటంటే బిబ్లికల్గా మనము సహోదరులముగా మాత్రమే పిలువబడాలి. అయ్యగారు అమ్మగారు అని మనం పిలువబడకూడదు. గౌరవం ఉంటే ఉండింది గాక, అది మీరు మనసులో ఉంచుకోండి. మీ యొక్క ప్రార్థనలో మా కొరకు ప్రార్థన చేయండి. అమ్మగారు అయ్యగారు ఫాదర్ మదర్ అని పిలువబడకూడదు. కారణం ఏంటో మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం మనకు తెలియజేస్తుంది. చదువుదామా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. చాలక ఎంత చక్కని మాట. భూమి మీద ఎవ్వనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. తండ్రి అంటే కింద ఇంగ్లీష్లో చూడండి, అండ్ కాల్ నో మ్యాన్ యువర్ ఫాదర్ అపాన్ ద ఎర్త్, ఫర్ వన్ ఈజ్ యువర్ ఫాదర్ విచ్ ఈజ్ ఇన్ హెవెన్. తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. తండ్రులు ఎంతమంది? హెబ్రీ 12:9 చదివాం కదా, అక్కడ తండ్రి అయినా అని ఉంది, సింగులర్ అని మనం చదువుకున్నాం. ఇండైరెక్ట్ వచనం, ఇండైరెక్ట్ వర్స్. కానీ ఇక్కడ డైరెక్ట్ గా చెప్తున్నాడు. మత్తయి సువార్తలో దేవుడు తన భక్తుని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, ఒక్కడే మీ తండ్రి, ఒక్కడే మీ తండ్రి. మన తండ్రి ఒక్కడే, మన ఆత్మలకు తండ్రి ఒక్కడే. ఎవరు కూడా ఫాదర్ అని పిలువబడడానికి లేదు. కొన్ని డినామినేషన్స్లో ఫాదర్ అని పిలువబడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మనం విమర్శించట్లా. వాళ్ళు వివాహం చేసుకోకుండా దేవునికి అంకితమై వాళ్ళు వాళ్ళ లైఫ్ని దేవునికి డెడికేట్ చేసి దేవుని సేవకి వాళ్ళు పరిమితమై బ్రతికిన వారు ఉన్నారు. శరీరానుసారంగా కనుట వారి పని కాదు, కానీ ఆత్మీయంగా కనడమే వారి పని. అందువలన ఆనాటి కాలంలో ఫాదర్ పోపులు కొందరు ఫాదర్స్గా పిలువబడేవారు, మార్క్స్గా పిలువబడేవారు. కారణం ఏంటంటే ఆత్మలు కనడం మాత్రమే వారి యొక్క పనిగా పెట్టుకొని ఉన్నారు. వారి వాక్యం విని అనేక మంది రక్షింపబడినప్పుడు మా ఆత్మీయ తండ్రి, మా ఫాదర్ అన్నటువంటి ఒపీనియన్తో పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. కానీ బైబిల్ చెప్తున్న విషయం, ఆత్మీయంగా కంటే కని ఉండొచ్చు, వాక్యం చెప్పడం ద్వారా ఆత్మను రక్షించి ఉండొచ్చు, కానీ ఆ వాక్యము చెప్పడం అనేది ఈ పర్సన్ చేసిన పని కాదు. ఆ పర్సన్ ద్వారా దేవుడు చేసినటువంటి పని. కాబట్టి మనకు తండ్రి ఒక్కడే అని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ముందుకు వెళ్తున్నాను. ఆత్మలకు తండ్రి ఒక్కడే. శరీరానుసారంగా అనేక మంది తండ్రులు ఉన్నారు. ఇంతవరకు మనకు క్లియర్ అయింది. అయితే ఆత్మలకు తండ్రి మాత్రమేనా ఆయన? ఇంకా ఏమన్నా అవుతాడా? ఇంకా ఏదైనా రిలేషన్ ఉందా? మన దేవుడు ఆత్మలకు తండ్రి మాత్రమేనా? ఇంకేదైనా రిలేషన్ ఉందా? ఆలోచన చేసి చెప్పండి. ఇది నా రెండవ ప్రశ్న ఈ వాక్య భాగంలో, ఈ పాఠంలో. స్నేహితుడు, ఇంకా రక్షకుడు, ఆత్మలకు రక్షకుడు, ఇంకా సహోదరుడు కూడా. సహోదరుడు. ఆ వచనం ఉండాలి మనకి. మనం చెప్తున్నటువంటి జవాబుకి వచనం సపోర్ట్ చేయాలి. ఆత్మలను రక్షించేవాడు, బహుశా వచనం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఏర్పాటు చేసుకున్న పాఠంలో లేకపోయినా ఆత్మలను రక్షించేవాడు, ఆత్మల రక్షకుడు అనే మాట బైబిల్లో ఉంది. మన ఆత్మలకు స్నేహితుడు అనుందా? మన ఆత్మలకు సహోదరుడు అనుందా? ఇంకా ఏమనుంది? మన ఆత్మలకు దేవుడు ప్రధాన కాపరి. వెరీ గుడ్. మన ఆత్మలకు కాపరి వచనం ఉంది దానికి. ఇంకా మన ఆత్మలకు ఇంకేమవుతాడు? తండ్రి మాత్రమే కాకుండా ఇంకేదైనా రిలేషన్ ఉందా? ఆలోచన చేస్తే చాలా వస్తాయి మీకు. మా నాన్నగారి పేరు ఐజక్. మా వాళ్ళ నాన్నగారి పేరు శామ్యూల్. శామ్యూల్ అనేటువంటి మా తాతయ్య గారి యొక్క తండ్రి పేరు
యాకోబు ఆయన పేరు. వాళ్ళ నాన్నగారి పేరు సుబ్బయ్య. మా నాన్నగారిని స్కూల్లో చేర్చేటప్పుడు ఆ సుబ్బయ్య అనే మా ముత్తాత గారికి ఎంత తెలివితేటలో చూడండి. ఇప్పుడు బ్రతికి లేడు, కానీ బ్రతికున్నట్టయితే నేను ఖచ్చితంగా అడిగేదాన్ని ఆయన ఎన్ని తెలివితేటలు అంటే, బైబిల్లో ఉన్న పేర్ల ప్రకారం స్కూల్లో అదే పేరు పెడితే, స్కూల్లో బైబిల్లో ఉన్న పేర్లు పెడితే ఫ్యూచర్లో చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రావు, వీళ్ళు బాగా వీళ్ళకి ఉద్యోగం అవసరం లేదు, ప్రభుత్వం దృష్టిలో ఉన్న వాళ్ళని భావించి ఉద్యోగాలు రావంట, అందుకని పేరు మార్చి ఏదో ఒక పేరు రాపిద్దామని చెప్పి మా నాన్నగారి పేరు ప్రసాద్ అని రాయించారు స్కూల్లో. మా నాన్న పెరిగి పెద్ద అయిన తర్వాత, దేవుని గుర్తెరిగిన తర్వాత, ఆ ప్రసాద్ నాకు వద్దు, ఏమొద్దు, నాకు ఐజక్కే కావాలని ఆయన రికార్డెడ్గా 10th క్లాస్లోనూ అన్ని విషయాల్లోనూ ఐజక్ అని రాయించుకోవడం జరిగింది. నన్ను ఎవరైనా నా తండ్రి కాబట్టి మీ నాన్నగారికి ఎన్ని పేర్లు అని ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, నేను వెంటనే చెప్పగలను మా నాన్నగారి పేరు ఐజక్, చిన్నప్పుడు స్కూల్లో ప్రసాద్, ఇంట్లోనేమో చిన్నోడా అని పిలిచేవాడు మా తాతయ్య. ఈ 3 పేర్లు మా నాన్నకు సంబంధించినవి అని నేను చెప్పగలను. మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటున్నాను. మన ఆత్మలకు తండ్రి అని చెప్పబడుతున్న మన దేవుడు ఇంకా ఏమైనా అవుతాడా, మన తండ్రికి ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఎప్పుడు మనం జవాబు చెప్పగలం? నిజంగా మన తండ్రి గురించి సవివరంగా నాలెడ్జ్ మనకుంటే మనం చెప్పగలం. పెద్దవాళ్ళు చెప్పారు, సహోదరుడు, స్నేహితుడు, కాపరి, రక్షకుడు అని చెప్పారు. ఇంకేం చెప్పగలరు మన తండ్రి గురించి, మన దేవుని గురించి? ఇంకా ఏం చెప్పగలం మనం? ఇవి 4 పేర్లే మనకి ఐడియా ఉందా? యెహోవా దేవుడు, యెహోవా, సైన్యములకు ఇంకా చాలా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన, విమోచకుడు. మీ పాయింట్ అర్థం. మన ఆత్మలకు ఆయన తండ్రి మాత్రమేనా, ఇంకా ఏమైనా అవుతాడా? మన ఆదరించు అధ్యక్షుడు, ఆయనే సర్వస్వం, అన్నిటికీ అన్ని ఆయనే. ఓకే, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టిన సహోదరుడు కూడా కదా సిస్టర్. చెప్పారు అదే హెబ్రీ పత్రికలో అమ్మ లూది అమ్మ ఫస్ట్ సహోదరుడు అని చెప్పారు, స్నేహితుడు అని చెప్పారు, తర్వాత సహోదరుడు అని చెప్పారు. ఓకే, మనం ఎక్కువ మీరు ఆలోచించండి, ఒక టాస్క్గా భావించి రేపంతా కూడా పెట్టండి. మీకు ఎన్ని పేర్లు వస్తాయో, దేవుడు మన ఆత్మకు ఏమై ఉన్నాడో ఎన్ని వస్తాయో అవన్నీ కూడా రెఫరెన్స్తో పాటు మీరు రెఫరెన్స్ని ఫార్వర్డ్ చేయండి. మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవడానికి చాలా చాలా నాలెడ్జ్ వస్తుంది మనకి ఇలా ఆలోచన చేస్తే. ఇలాంటి టాస్క్లు నిజంగా గ్రూప్లో ఎవరన్నా పర్ఫామ్ చేస్తే చాలా ఆనందం. మాకు అంత సమయం లేదు కాబట్టి నేను చేయలేను. చాలా సంతోషకరమైనటువంటి విషయం జరిగింది అనమాట. సరే, ముందుకెళ్దాం. మన ఆత్మలకు తండ్రి అని మనం నేర్చుకున్నాం. హెబ్రీ 12:9లోను మనకు తండ్రి ఒక్కడే అని నేర్చుకున్నాం. మత్తయి సువార్త 23:9లోను మన ఆత్మకు దేవుడు ఇంకేమవుతాడు అని అడిగినప్పుడు దేవుడు ఆయన మన ఆత్మలకు దేవుడై ఉన్నాడు. ఆయన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మన ఆత్మలకు ఆయన ప్రభువు అయి ఉన్నాడు. 2 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆ దూత ఇలా నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యమునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఆత్మలకు దేవుడు, ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు. మీరు నన్ను ఇక్కడ ఒక డౌట్ వెంటనే అడగాలి, క్వశ్చన్ చేసేసేయాలి. ఇక్కడ మన ఆత్మలకు దేవుడు అనుందా? ప్రవక్తల దేవుడగు ప్రభు అనుందా?
ప్రవక్తల ఆత్మలకు ప్రవక్తల ఆత్మలకు మాత్రమే దేవుడు అనుందా? అందరి ఆత్మలకు దేవుడా? ఆలోచన చేద్దాం. జస్ట్ మనం ఆలోచన చేస్తాం. ఇది కష్టమేం కాదు. అందరి ఆత్మలకు దేవుడు అయి ఉంటాడా? లేకపోతే ఈ వచనంలో మరి ప్రవక్తల ఆత్మలకు దేవుడు ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు. ప్రవక్తల ఆత్మలకు దేవుడు మరియు ప్రభు. కానీ నేను అంటున్నాను, అందరి ఆత్మలకు కూడా ఆయన దేవుడే. ఇక్కడ లేదా మాట, ప్రకటనలో లేదు. ఎక్కడుందంటే సంఖ్యాకాండంలో ఉందన్నమాట. చదువుదాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని కాపురుల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒక నియమించుము. చాలు. ఇక్కడ గమనిస్తే సమస్త మానవుల ఆత్మలకు దేవుడు. సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకని నియమించు. అందరి ఆత్మలకు దేవుడు ఈ తండ్రి అయినటువంటి వాడు. మన ఆత్మలకు తండ్రి మాత్రమే కాదు, ఆయన మన ఆత్మలకు ఏమై ఉన్నాడండి? దేవుడై ఉన్నాడు. మన ఆత్మ ప్రభు అయి ఉన్నాడు. తండ్రి అంటే ఈ లోకంలో, కుటుంబంలో తండ్రి మాట మనం ఆలకిస్తామా? ఆలకించమా? ఆలకిస్తాం కదా. తండ్రి ఒక మాట చెప్తే చెవిని పెడతాం. తండ్రి ఒక మాట చెప్తే గౌరవిస్తాం. తండ్రి ఒక మాట చెబితే దానికి లోబడి విధేయత చూపుతాం. ఒక పని చెప్తే పనిని నిర్వహిస్తాం. మరి మన ఆత్మలకు తండ్రి అయిన మన దేవుడు చెబుతుంటే మనం లోబడుతున్నామా? మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనకు ఒక పని అప్పగిస్తుంటే నెరవేరుస్తున్నామా? నిర్వర్తిస్తున్నామా? మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు నో, ఇది చెయ్యొద్దు అని ఏదైనా ఒక అబ్జెక్షన్ పెడితే దాని జోలికి వెళ్లకుండా మనం ఉంటున్నామా? మన తండ్రికి ఇచ్చే గౌరవం మనం ఇస్తున్నామా? మన ఆత్మల తండ్రికి ఇచ్చే గౌరవం మనం ఇస్తున్నామా అని ఆలోచన చేయాలి. ఆయన మన తండ్రి అండి. ఎక్కడో దూరంగా పరలోకంలో మన కంటికి కనబడకుండా ఎక్కడో ఉన్నాడు. ఆయన చెప్తే చెప్పాడు, చెప్పుకుంటా పోతాడు. మనం చేసినా చెప్పినా పర్వాలేదు అని అనడానికి వీల్లేదు. ఆయన చెప్పింది మనం చేసి తీరాలి. చేయకపోతే పాపం. ఆయన చెప్పాడు అంటే అది ఆజ్ఞ, మనం చేయలేదంటే అది ఆజ్ఞాతిక్రమము = పాపము. ఆయన చెప్పాడు అంటే చెయ్యాలి. దేవుడు పాట పాడు అని నీకు చెప్పినప్పుడు నువ్వు చేయట్లేదు, ఆ ప్రేరేపణ నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేయట్లేదంటే నీ తండ్రి అయిన దేవుని మాట నువ్వు నిర్వర్తించట్లేదు అని అర్థం. సాక్ష్యం చెప్పు అని చెప్తున్నప్పుడు నువ్వు చేయట్లేదంటే తండ్రి అయిన దేవుని మాట నువ్వు నెరవేర్చట్లేదు, పని చేయట్లేదు అని అర్థం. వాక్యం చెప్పు అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని చేయట్లేదంటే, దానికి సిద్ధంగా ఉండట్లేదు, దానికి సముఖంగా ఉండట్లేదు అంటే తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటకు నువ్వు సముఖంగా లేవు అని అర్థం. బిడ్డ స్థానంలో బిడ్డ చేయవలసిన బాధ్యత నువ్వు నేను నెరవేర్చట్లేదు అని అర్థం. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నా తండ్రి, నన్ను అందరూ విడిచినా నా దేవుడు విడువడు అని చెప్పే మనము నా దేవునికి నేను తగిన బిడ్డగా ఉన్నానా? తగిన కుమారుడుగా ఉన్నానా? తగిన కుమార్తెగా నేను ఉన్నానా అని ఈ రాత్రి కాలం మనం ప్రశ్నించుకున్నాం ప్రియులారా. అయితే ఈ తండ్రికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు దేవుడు, ఆయన మనకు ప్రభు, రక్షకుడు, స్నేహితుడు, సహోదరుడు, ఎన్నో ఉన్నాయి. సమాధానకర్త, అధిపతి, ఇలా చాలా చాలా పదాలు ఉన్నాయి.
అయితే ఆయనకి కొన్ని గుణగణాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఒక పాపని స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్లో మీ నాన్నగారి గురించి, మీ నాన్నగారిలో ఉన్న గుణ లక్షణాల గురించి, మీ నాన్నగారి గొప్పతనం గురించి చెప్పమ్మా అంటే ఎవరైతే హైయెస్ట్గా చెప్తారో, ఎవరైతే ఎక్కువ పాయింట్స్ వాళ్ళ ఫాదర్ గురించి చెప్పగలుగుతారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఆ పోటీలో. డిబేట్ కానివ్వండి, ఎస్సే రైటింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫాదర్ గురించి రాయమన్నా, ఫాదర్ గురించి మాట్లాడమన్నా. మనం కూడా విశ్వాసుల ఈ విశ్వాస పోరాటంలో, లేకపోతే పోటీలో కదా, ఈ పోటీలో, ఈ పరుగు పందెంలో మన దేవుని గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే బహుశా మానవులు ఎవరు మనకు ప్రైజ్ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని ప్రైజ్ చేస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు. ఆయన నా బిడ్డ, నా గురించి చాలా తెలుసుకున్నటువంటి బిడ్డ, నన్ను బాగా స్టడీ చేసిన బిడ్డ అని దేవుడు చాలా సంతోషిస్తాడు ప్రియులారా. అలాంటి కొన్ని గుణ లక్షణాలు మన ఆత్మలకు తండ్రి, మన ఆత్మల కాపరి, మన ఆత్మలకు దేవుడు ప్రభు అయిన మన తండ్రి గురించి కొన్ని గుణ లక్షణాలు మనం చూద్దాం. మీరు పాయింట్స్ వైజ్గా రాసుకోండి, ఎవరైనా నోట్ చేసుకుంటే కనుక. మొట్టమొదటి మాట చెప్తున్నాను. మొట్టమొదటి పాయింట్లోకి వెళ్ళే ముందు కూడా ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. గత సెషన్ వరకు, సాటర్డే వరకు శరీరానుసారమైన తండ్రి గురించి మనం 2 సెషన్స్ మాట్లాడుకున్నాం. అందుకనే ఈనాటి సెషన్ పార్ట్ 3 అనుకున్నాం కదా. ఈనాటి నుండి ఆత్మలకు తండ్రి గురించి మనం మాట్లాడతాం. వీరిద్దరిలో మీరు చెప్పేస్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా. శరీరానుసారమైన తండ్రి ఎక్కువ, ఆత్మలకు తండ్రి ఎక్కువ. ఆత్మలకు తండ్రి ఎక్కువ అండి. ఆత్మలకు తండ్రే ఎక్కువ. ఆత్మలకు తండ్రి ఈజ్ గ్రేటర్ దాన్ శరీరానుసారమైన తండ్రి. ఈ లోకంలో శరీరానుసారమైన మన నాన్న కంటే పరలోకం ముందున్న మన తండ్రి గొప్పవాడు. ఆయన అఫ్ కోర్స్ ఎక్కువ, ఆయనే శాశ్వతమైన వాడు. ఈ లోకంలో మన తండ్రి మనల్ని నమ్మకపోవచ్చు, ఈ లోకంలో మన తండ్రి మనకి విలువ ఇవ్వకపోవచ్చు, ఈ లోకంలో మన తండ్రి మనల్ని ప్రేమించలేకపోవచ్చు. కానీ దేవుడు మన తండ్రి, ఆయన్ని మనం ప్రేమించకపోయినా మనల్ని ఆయన ప్రేమిస్తాడు. మనం ఆయనకి విలువ ఇవ్వకపోయినా ఆయన మనకు విలువిస్తాడు. మనము ఆయనకి సమయం ఇవ్వకపోయినా మనము ఆయన సమయంలో బ్రతికుండటానికి మనకి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మనకు సమయం ఇస్తున్నాడు మన జీవితంలో. మనల్ని నమ్ముతున్నాడు ఆయన. ఇంకా నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది, నన్ను గుర్తిరుగుతుంది, నన్ను తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తుందని ఆయన నమ్ముతున్నాడు. అల్టిమేట్ ఆత్మలకు తండ్రి అయిన దేవుడే ఎక్కువ అని మనం ఎలా చెప్పగలం? ఆత్మలకు తండ్రి అయిన దేవుడే ఎక్కువ అని నిరూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? తన సొంత తండ్రిని విడిచిపెట్టేసి ఈ లోకంలో తండ్రి కంటే నాకు ఆ పైన ఉన్న తండ్రి ఎక్కువ అని భావించిన వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? అబ్రహాం గారు వదిలేసి వచ్చేసిన తండ్రి ఇంటి. అబ్రహాము గారు తండ్రిని విడిచి వదిలేసి వచ్చారు. ఓకే, ఇంకా తన తండ్రి ఇంటిని వదిలి వచ్చారు. తండ్రి ఇంటిని విడిచి శిష్యులు కూడా ఉన్నారు కదమ్మ గారు, తమ ఒలలు బాగు చేసుకుంటుంటే తండ్రిని వదిలేసి వస్తారు. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. శిష్యులు ఉన్నారు. డైరెక్ట్ వర్స్ ఉంది. తమ తండ్రిని వలలను విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు శిష్యులు? యేసుక్రీస్తు ప్రభుల వారిని. యేసుక్రీస్తును వెంబడించారు, దేవుణ్ణి వెంబడించారు. తండ్రిని విడిచి వెంబడించారంటే వాళ్ళు రుజువు చేశారు, ఈ లోకంలో ఉన్న తండ్రి కంటే కూడా దేవుడు చాలా గొప్పవాడు. చదువుదాం అన్నమాట. చాలా అద్భుతమైన మాట. 4వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనం. 4వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనం. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎంత గొప్ప మాట చూడండి. అసలు
జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను 21వ వచనంలో యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనిచుండగా చూచి వారిని పిలిచెను. ఎవరు పిలిచింది? ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన అని చూద్దాం 21వ వచనం స్టార్టింగ్ లో. ఆయన అంటే యేసుప్రభు. యేసుప్రభు జెబెదయి కుమారుడైన యాకోబును యోహానును పిలిచాడు. వీళ్ళిద్దరికి ఒక పేరుంది, ఒక బిరుదు ఉంది, చెప్తారా? అంటే ఉరిమెడు వారు అని అర్థం. షార్ప్ పీపుల్ అన్నమాట. ఎంత షార్ప్ అంటే వీళ్ళు, దేవుడు జస్ట్ పిలిచాడు వాళ్ళని. మీ తండ్రి వదిలిపెట్టరండి, మీ వలలు వదిలిపెట్టరండి, సమస్తం విడిచిపెట్టరండి అని కూడా చెప్పలేదు. పిలిచాడు, కమాన్, జస్ట్ కమాన్ అని పిలిచాడు. ఆ పిలుపులో ఆంతర్యం ఏంటో పసిగట్టేశారు వీళ్ళు. ఆ పిలుపులో ఉన్నటువంటి భావం ఏంటో అర్థం చేసేసుకున్నారు వీళ్ళు. మీరు రండి అనగానే ఎస్, ఈ లోకానుసారమైన వదిలిపెట్టేసి ఆయన్ని సమస్తమును విడిచిపెట్టి వెంబడించాలి అని అర్థం చేసుకున్నారు. పేతురు గారు కూడా అంటాడు కదా, మేమైతే సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేంటి ప్రయోజనం? ఈ రాత్రి కాలం ప్రియమైన స్నేహితులారా, రండి అని పిలవగానే దేవుణ్ణి వెంబడించే వాళ్ళంగా మనం ఉన్నామా? గొర్రెలు ఒక సౌండ్ చేస్తే గొర్రెల కాపరి ఒక లెక్క వేస్తే, ఒక సైగ చేస్తే గొర్రెలు వెంబడిస్తాయి. గొర్రెల కాపరిని గమనించండి మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా హైదరాబాద్లోనైనా గొర్రెలు మేపే గొర్రెల కాపరులు గొర్రెలను తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళ సౌండ్స్ని, వాళ్ళు చేసే సైగల్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఒక విధమైన ఒక విచిత్రమైన సౌండ్ చేసినప్పుడు గొర్రెలు లైన్లోకి వచ్చేస్తాయి, మందలోకి వచ్చేస్తాయి, పక్కకు వెళ్ళవు. ఎద్దును మేపే ఎద్దును, ఆవులను, జంతువులను మేపేటువంటి కాపరి కూడా ఒక విధమైన పిలుపుతో వాటిని పిలవగానే పసిగట్టి వెంటనే వచ్చేస్తాయి. ఆ పిలుపు వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని, భావాన్ని అర్థం చేసుకునే జంతువులు ఎంత గొప్పవి, ఎంత గొప్పవి. దేవుడు చాలా బాధపడ్డాడు కదా యెషయా గ్రంథంలో, నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోవట్లా, నేను కని పెంచి పెద్ద చేశాను, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా మాట ఆలకించట్లా, నా పిలుపును వెంటలా అని బాధపడుతున్నాడు ఆయన. పిలవగానే పిలుపును అర్థం చేసుకున్నటువంటి వారు వీరు. ఎన్నిసార్లు పిలిచాడు దేవుడు నిన్ను, ఎన్నిసార్లు పిలిచాడు దేవుడు నిన్ను తన పని కొరకు, ఎన్నిసార్లు పిలిచాడు దేవుడు తన రక్షణలోనికి రమ్మని, ఎన్నిసార్లు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడమని. ఎన్నిసార్లు దైవికమైనటువంటి పనులను దేవుడు నీకు నాకు ఒక బాధ్యతాయుతంగా అప్పగిస్తున్నాడు. చేస్తున్నావా? పిలుపుకు లోబడుతున్నామా? అబ్రహామా అని పిలవగానే ప్రభువా చిత్తము నేనున్నాను, ఒక్కసారి పిలవగానే ఎస్ మై లార్డ్, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నేనున్నాను. 10 సార్లు పిలిపించుకోలేదు మనలాగా. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప దేవుని బిడ్డలు 1కి 100 సార్లు చెప్పించుకోలేదు మనలాగా. లోబడిన వారుగా లేరు మనలాగా. దేవుని యొక్క పిలుపుకు లోబడనల్లని ప్రజలంగా మనం ఉన్నామేమో ఎక్కడైనా. దేవునికి సమయాన్ని ఇవ్వని దొంగల వలె ఉన్నామేమో ఎక్కడైనా మనం. దేవుడు మనకి అప్పగించిన బాధ్యత ఆది నుండి ఆలోచన చేస్తే, ఒక గ్రూప్ లో దేవుడు నీకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడేమో, నిర్వర్తిస్తున్నావా? ఒక సంఘంలో దేవుడు నీకు ఉన్నతమైన పనిని నీకు కల్పించి నిన్ను నమ్మి ఆ పని భారం నీ మీద పెట్టాడేమో, నిర్వర్తిస్తున్నావా? అది ఆయన చిత్తం. ఆయన చిత్తం లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి
చేసినా, ఎంత భక్తి ప్రాక్టీస్ చేసినా ఆయన చిత్తం మన జీవితంలో, మన బ్రతుకులో, మన తల మీద ఆయన పెట్టినటువంటి ఆయన చిత్తానుసారమైన పని గనక మనం జరిగించకపోతే మన భక్తి వృథా. పరలోకంలో మనకు స్థానం లేదు. 7:21 మత్తయి సువార్త. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. తండ్రి చిత్తము చేసేవారిగా మనం ఉండాలి. ఇక్కడ బోయనెర్గెస్సు అనువారు, యాకోబు, యోహానులు తండ్రి చిత్తము చేసేవారిగా ఉన్నారు. దేవుడు వాళ్ళని పిలిచాడు. వాళ్ళని చూసి వెంటనే వలలు విడిచిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టారు. వలలు విడిచిపెట్టమంటే వాళ్ళ యొక్క ఈ లోకానుసారమైనటువంటి ప్రొఫెషన్, ఈ లోకానుసారమైనటువంటి పనిని కూడా పక్కన పెట్టి దేవుని దగ్గరకు వచ్చారు. ఎన్ని సాకులు చెప్తామో తెలుసా మనం. నిన్న ఎందుకు రాలేదు సిస్టర్, బ్రదర్ నిన్న ఎందుకు రాలేదండి అంటే, అలాన చోటకి వెళ్ళాను సిస్టర్, ఈ సేవకి వెళ్ళాను సిస్టర్, అక్కడ నాకు ఒక ఆధార్ కార్డు కావాలి, అది కొంచెం మిస్టేక్స్ వచ్చినాయి, కరెక్ట్ చేసుకుంటానికి ఈ సేవకు వెళ్ళాను. ఈ సేవలో 7:20 నైట్ గూగుల్ మీట్ టైంలో ఈ సేవకి వెళ్ళావా? ఆధార్ కార్డుకి ప్రార్థన మానేసి ఆధార్ కార్డుకి వెళ్తే ఆధారం ఉండదు. మనకి గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకానుసారమైన పనులన్నీ ప్రార్థన తర్వాతేనండి ఎవరికైనా కానీ. ప్రార్థనకు మించిన ఇంపార్టెంట్ పని ఏముందండి? ప్రార్థనకు మించిన గూగుల్ మీట్ అని అది పక్కన పెట్టండి, గూగుల్ మీట్ పక్కన పెట్టండి. దేవుని సన్నిధి, అది మీట్ అవ్వచ్చు, సంఘంలో పని అవ్వచ్చు, సంఘంలో సహవాస కూడిక అవ్వచ్చు, ఆరాధన అవ్వచ్చు, ఏదైనా. ప్రార్థన ఉన్నప్పుడే ఈ లోకానుసారమైన పనులు ఎదురు చూస్తూ ఉంటాయి. సాతానుడు ఏర్పాటు చేస్తాడు మనకు అట్లా. ఎందుకంటే దేవుని పని జరగనీయకుండా చేయటమే సాతాను యొక్క కుయుక్తితో కూడిన అంచనా. ఖచ్చితంగా మనం వెళ్ళి కరెక్ట్గా వాడి కుయుక్తిలో పడి కరెక్ట్గా వాడిని గెలిపిస్తాం. మనకున్న అలవాటు అది, మనకున్న గొప్పతనం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తమును నెరవేర్చాలి. దేవుని పిలుపుకు చెవి ఒగ్గాలి. దేవుని పిలుపుకు ఒబిడియన్స్ చూపించాలి. ఈ లోకానుసారమైన పనిని పక్కన పెట్టారు, ఈ లోకానుసారమైన బంధాన్ని కూడా పక్కన పెట్టారు. దేవుని కంటే ఎక్కువగా ఏదైనా బంధం నిన్ను వెనక్కి లాగుతుంటే ఆలోచన చేయి. ఆ బంధాలన్నీ మనము మట్టిలో కలిసే వరకే ఆ బంధాలని. వల్ల కాటి వరకేరా భవబంధాలు, నీ కల్లానికి చేరవురా అనుబంధాలు. వల్ల కాటి వరకేరా భవబంధాలు, నీ కల్లానికి చేరవురా అనుబంధాలు. కల్లలైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళు మనం బ్రతికే ఈ మట్టి బ్రతుకు కోసం, శరీరానుసారమైన మన జీవితం కోసం విలువైన మన తండ్రిని, విలువైన ఆయన పిలుపుని, అమూల్యమైన ఆయన సన్నిధిని, కోట్లు పెట్టినా రాని ఆయన వాక్యాన్ని విడిచిపెడుతున్నాం. ప్రియులారా, మనకు తెలియట్లేదు విలువ. అది అందుబాటులో ఉన్నప్పుడు విలువ తెలియదు మనకి. అందుబాటులో లేనప్పుడు ఎంత సంతాపపడినా మనకి అందుబాటులోకి రాదు. అతి భయానకమైనటువంటి ఘడియల్లోనికి అతి త్వరలో మనం వెళ్తాం. వాక్యమే కరువయ్యే పరిస్థితుల్లోకి. ఇప్పుడు మనకు వాక్యం ఉంది, చులకనగా చూడొద్దు. వాక్యం వినే సమయం ఉంది, పెడచెవిని పెట్టొద్దు. విలువను ఉపయోగించుకుందాం. ఇక్కడ ఈ లోకానుసారమైన పనిని విడిచిపెట్టారు, ఈ లోకానుసారమైన బంధాన్ని విడిచిపెట్టారు, వెంటనే వెంబడించారు. అంటే
రుజువు చేశారు. ఏమని రుజువు చేశారు? పరలోకమందున్న మన ఆత్మలకు తండ్రి ఈజ్ గ్రేటర్ దాన్ ఈ లోకములో ఉన్న మన శరీరానుసారమైన తండ్రి అని జెబెదయి కుమారులు రుజువు చేశారు. మొట్టమొదటి పాయింట్, మన తండ్రికి ఉన్నటువంటి క్యారెక్టర్లో మొట్టమొదటి పాయింట్ మనం చూద్దాం. మన తండ్రి ఎలాంటి వాడు? ఒక అమ్మాయిని, మీ నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాన్న చాలా మంచివాడు, మా నాన్న నేను ఏది అడిగినా కొని పెడతాడు. బాగా ఆడపిల్లలు ముఖ్యంగా లాడ్లు కదా, బాగా గారాబం చేస్తారు. తండ్రి దగ్గర, తల్లి దగ్గర పప్పులన్నీ ఉడకో కదా, తండ్రి దగ్గర బాగా గోముగా గారాబంగా మాట్లాడుతుంటారు. తండ్రి ఏదడిగినా కొనిస్తాడు, ఏదడిగినా ఇస్తాడు అని. మరి మన తండ్రి ఇస్తాడా? ఇవ్వడా? అవసరమైతే మనం ఏదడిగినా ఇస్తాడా? ఇవ్వడా? ఖచ్చితంగా ఇచ్చేది ఎవరు? ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. కాలేజ్ చదువుకునేటప్పుడు మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు మాకు, ఎక్కువ బట్టలు ఉండాలని కోరుకోవద్దు మీరు, ఎక్కువ డ్రెస్సులు వేసుకొని వెళ్ళాలి, ఎక్కువ అలంకరించుకోవాలి, గొప్పగా కనపడాలి, కాలేజీలో స్కూల్స్లో బాగా ఉన్నవాళ్ళంగా ధనికులంగా కనబడాలి అని కోరుకోవద్దు. మనం కాలేజీకి వెళ్తుంది, మనం స్కూల్కి వెళ్తుంది, చక్కగా చదువుకొని గురువు చెప్పిన పాఠాలు జాగ్రత్తగా ఆలకించి మంచి మార్కులతో ఆ సర్టిఫికేట్ తీసుకొని బయటికి రావడానికి అంతవరకే ఉండాలి. చాలా సింపుల్గా బ్రతకాలి మనం. ఎందుకంటే మనకంటే కూడా పేదవాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు. ఎంత సింపుల్గా బ్రతికితే అంత గొప్ప వాళ్ళం అవుతాం, గుర్తుపెట్టుకోండి అని చెప్తూ, మదర్ తెరిసా ఎప్పుడు ఒకే రంగు చీర కట్టుకునేది, వైట్ శారీ విత్ బ్లూ బార్డర్. మహాత్మా గాంధీ గారు కూడా ఎప్పుడు నేత పంచి కట్టుకునేవాళ్ళు. వాళ్ళు చాలా సింపుల్గా బ్రతికారు వాళ్ళ జీవితాన్ని, చాలా గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళ జీవితంలో అని చెప్పేవాడు మా నాన్న. చాలా తక్కువ బట్టలు ఉండే, నాకు చాలా తక్కువ బట్టలు ఉండే. నా ఫ్రెండ్స్ చాలా, నేను ఫస్ట్ నుండి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, ఫ్రెండ్స్ బాగా ప్రేమించేవాళ్ళు, గిఫ్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, సందర్భం లేకుండా కూడా ప్రేమతో నాకు కొనిచ్చేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చాలా మంది ఉన్నారు. ప్రభు కృప, ప్రభు కృప. అయితే హాస్టల్కి వెళ్ళినప్పుడు, ఒక చోట డిప్లొమా చదివేటప్పుడు హాస్టల్కి వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉన్నాయి, మిగిలిన వాళ్ళందరికంటే తక్కువ ఉన్నాయి అనిపించింది నాకు. అక్కడ ఒక వార్డెన్ మేడము, పిల్లలందరూ, మాది విమెన్స్ కాలేజ్ అవ్వడం వల్ల ఆమె ఏదో కాలక్షేపం నిమిత్తం ఎవరైనా పిల్లలు నచ్చితే తీసుకుంటారు కదా స్టూడెంట్స్ అన్నట్లు, తను ఉండే రూమ్ నిండా కొన్ని డ్రెస్సెస్ ఆల్రెడీ రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకొచ్చి హ్యాంగ్ చేసి, మీకు నచ్చితే తీసుకోండి అమ్మా, పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు నాకు దీనిలో, మీకు నచ్చితే కొనుక్కోండి అని చెప్పడం జరిగింది. మా రూమ్లో 9 మెంబర్స్ ఉండేవాడు. ఒక్కొక్క రూమ్లో 9, 10, 11 అలా ఉండేవాళ్ళు. 9 మెంబర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒక ముగ్గురు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు. వాళ్ళు వెళ్తూ నన్ను కూడా రమ్మన్నారు. చూద్దురా, అందరం వెళ్తున్నాం కదా, జస్ట్ చూద్దాం రండి, నచ్చితే కొనుక్కుందానంటే, నేను ఎలాగో కొనుక్కోలేను కూడా, మీరు వెళ్ళరండి అన్నాను. నేను చూడడానికి నువ్వేం కొనక్కర్లేదు, చూడొచ్చు, రా చూద్దుగాని అన్నప్పుడు సరే అని వాళ్ళు పిలిచారు కదా, వెళ్ళడం జరిగింది. వెళ్తే వాళ్ళు అక్కడ హ్యాంగ్ చేయబడి ఉన్న డ్రెస్సులన్నిటిలో వాళ్ళకి నచ్చినవి 2-3, ఒక్కొక్కళ్ళు 2-3 అలా ముగ్గురు కొనుక్కున్నారు మా ఫ్రెండ్స్. కొనుక్కున్న తర్వాత వాటిలో ఒక డ్రెస్ చాలా యూనిక్గా, చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది నాకు. ఒక నెమలి పింఛం కలర్తో ఉన్నటువంటి, పికాక్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఒక డ్రెస్. నేను జస్ట్ మనసులో, మన దగ్గర డబ్బులు లేవు, ఉంటే నేను కూడా ఈ డ్రెస్ కొనుక్కొని ఉండేదాన్ని అని అనుకున్నానంతే మనసులో. తర్వాత డ్రెస్సులు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు. తిరిగి మా రూమ్కి వచ్చేసాం. యాజ్ యూజువల్ డైనింగ్ టేబుల్ దగ్గరికి, డైనింగ్ హాల్కి వెళ్ళి భోజనం చేసాం, పడుకున్నాం, అంతా అయిపోయింది. పడుకున్న కాసేపటికి 8-8:30 ఆ ప్రాంతంలో
కాలేజీలో ఉన్నప్పుడు నేను వాక్య పరిచర్య చేసేదాన్ని. మీకు చెప్పాను అనుకుంటా, ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో సందర్భం వచ్చినప్పుడు చెప్పినట్టున్నాను. దేవుడు అంటే ఎరగని వారు అన్ని జనుల్లో నుండి క్రైస్తవులకు చెందని వారు, అన్ని జనులైనటువంటి వారు దేవుని యొక్క మహాకృపను బట్టి 32 మంది నేను దేవుని నమ్ముకుంటాను, యేసు ప్రభువే నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను అని తీర్మానం చేశారు. వాళ్ళకి నేను బాప్తిజం ఇప్పించలేదు, ఎందుకంటే కాలేజీలో చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఉన్నాం కనుక. తీర్మానం చేసి వాళ్ళు రక్షణ నిశ్చయితలోనికైతే వచ్చారు 32 మంది. కాలేజీలో వాక్య పరిచర్య చేసేదాన్ని. ఈ డ్రెస్సెస్ చూడడం అయిపోయి ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి భోజనం చేసి పడుకున్న కొంతసేపటికి మా క్లాస్మేట్స్లో ఒక అమ్మాయి, హేమలత తన పేరు, అమ్మాయి వేరే ఎక్కడో రూమ్లో ఉంటారు వాళ్ళు. మేము 3rd ఫ్లోర్లో ఉంటాం, వాళ్ళు 2nd ఫ్లోర్లో ఉన్న రూమ్స్లో ఉంటారు. అమ్మాయి ఈరోజు నా బర్త్డే, మాణిక్యం మీరు వచ్చి ప్రార్థన పెట్టండి మా రూమ్లో, ఒక 10-15 నిమిషాలు వాకింగ్ కూడా చెప్పండి, 2 పాటలు పాడుకొని కేక్ కట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. సరే అని వెళ్ళి ప్రార్థన జరపడం జరిగింది. 4-5 పాటలు పాడుకున్నాం, ఒక అరగంట సేపు వాకింగ్ చెప్పడం జరిగింది, కేక్ కట్ చేశారు. ఇంత అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వాళ్ళు ఒక చిన్న ప్యాక్ నా చేతిలో పెట్టి దీనికోసం కూడా ప్రార్థన చేయి అని చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఇవన్నీ అని చెప్పి, లేదు వాకింగ్ చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి, మా మదర్ మాకు నేర్పించారు అని చెప్పి వాళ్ళు దేవుని ఎరిగినటువంటి కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రార్థన చేయించుకొని ఒక చిన్న ప్యాక్ నా చేతిలో పెట్టడం జరిగింది. సరే థ్యాంక్స్ చెప్పి అక్కడ ప్రార్థన ముగించుకొని ఇంటికి వచ్చాను. ఆ ప్యాక్ లోపల పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ప్యాక్ ఏంటో చూద్దామని చెప్పి, నాకెప్పుడు గిఫ్ట్స్ క్యూరియస్తో ఓపెన్ చేయడం అయ్యే ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ డే ఓపెన్ చేశాను. ఏముందో చెప్పగలరా? ఎనీ గెస్? మీకెలా తెలుసు? నేను చెప్పలేదే గిఫ్ట్లో ఏముందో. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా, మీరు అనుకున్నారు కాబట్టి ఇచ్చేస్తున్నాడు దేవుడు. జస్ట్ నేను అనుకున్నాను అంతే. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను? వాక్యం అర్థం అవడానికి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. నా బ్రతుకులో, నా చదువుకునే సమయాలలో నాకు జరిగిన ఒక చిన్న సింపుల్ ఇన్సిడెంట్. ఇలాంటివి ఎన్నో, ఒకటి కాదు ఎన్నో. దేవుడు నేను కోరుకున్నది, నేను అడిగింది ఇవ్వకుండా లేడు. నేను దేవునిలో ఎదుగుతున్నప్పుడు కోరుకోవడం ఆపేసి ఆయన చిత్తానికి అప్పగించడం మొదలు పెట్టాను కాబట్టి కొన్ని జరగట్లేదు. నీ చిత్తం అయితే ఇవ్వు అన్నప్పుడు దేవుడు ఇవ్వలేదనుకోండి, అది ఆయన చిత్తం కాదు అని వదిలేస్తున్నాను. నేను కోరట్లేదు, మన కోరికను ఆయనకు అప్పచెప్పేసేస్తున్నాను. నా కోరికను ఆయనకు అప్పగిచ్చేస్తాను. నీకు ఇష్టమైతే, నా కోరిక అయితే ఇది, నీకు ఇష్టమైతేనే ప్రభు, నీకు ఇష్టమైతేనే, నీ చిత్తం అయితేనే. ఎందుకు చెప్తున్నానంటే మన తండ్రి మనం ఏది అడిగినా ఇచ్చేవాడే. ఆయన నామములో, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకిస్తాడు. ఆయన ఇచ్చే వాటికి బైబిల్ లాంగ్వేజ్లో 2 పేర్లు పెట్టబడ్డాయి. ఒకటి ఫలము, రెండవది ప్రతిఫలం. ఏంటి ప్రియులారా? ఒకటి ఫలము, రెండవది ప్రతిఫలం. దేవుడిచ్చే వాటికి పేర్లు ఏంటి? ఎవరన్నా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సిన జవాబు ఒకటి ఫలము, రెండవది ప్రతిఫలం. ఫలము అనే వాటిలో ఈవులు, బహుమానాలు అన్నీ వచ్చేస్తాయి ఆ లిస్టులో. ఎప్పుడైనా ఆ టాపిక్ ఎక్స్క్లూజివ్గా చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ప్రతిదాన్ని ప్రతిఫలం అనకూడదు మనం, అలాగే ప్రతిదాన్ని ఫలము అని కూడా అనకూడదు. ఫలము వేరు, ప్రతిఫలం వేరు. ఫలము అనేది అన్కండిషనల్, ప్రతిఫలము అనేది కండిషనల్. ఫలము అనేది మనం ఏం చేయకపోయినా ఇచ్చేది,
గర్భఫలము గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కానీ ప్రతిఫలం అనేది మనం ఏదైనా చేస్తే ఇచ్చేది. ప్రతిఫలం అనేది మన క్రియలకు ఇన్ రిటర్న్ మనం ఏదో సంథింగ్ చేస్తే వచ్చేదాన్ని ప్రతిఫలం అంటాం. ప్రతిఫలంలో నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. ప్రతిఫలం 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 అంటే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, మంచి ఈవులు ఇస్తాడు అని అనుకోకూడదు. ప్రతిఫలం అనేది శిక్ష కూడా అయి ఉండొచ్చు. ప్రతిఫలమునే మరొక పదము జీతము అని కూడా అన్నాడు బైబిల్. ఎక్స్క్లూజివ్గా దాని గురించి మాట్లాడేటప్పుడు వివరణ నేను ఇంకొంచెం లోతుగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎందుకంటే 9 కంటే ఎక్కువ చెప్పాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని ఇంట్లో వాళ్ళు ప్రాబ్లం అంత ఎక్కువ తీసుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి నాకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. మనుష్యులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. తండ్రి ఏమిస్తాడు ఇక్కడ ఈ వచనం ప్రకారం? తండ్రి ఏమిచ్చేవాడుగా కనబడుతున్నాడు ఈ వచనంలో? ఫలం ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. ఫలం ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. దీన్ని రివార్డ్ ఇంగ్లీష్లో రివార్డ్ అన్నాడు. రివార్డ్ దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయకూడదని బైబిల్ చెప్తుందంటే, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట నీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. నీతి మనం చేసేటప్పుడు ఏదైనా ఇలా చేస్తే ఇది నీతియుక్తమైన పని, నీతికి సంబంధించిన పని, ఇది మనం చేస్తే మనం నీతిమంతులు అనబడతాం అని అనిపించే పనులు ఏవైనా మనం చేయాలనుకున్నప్పుడు అవి దేవుడికి కనబడితే చాలు అని అనుకోవాలి, కానీ మనుషులకి కనబడాలని కోరుకోకూడదు. కొంతమంది ప్రార్థన ఆలకిస్తే ఆమెను చెప్పాలనిపించదు. కొంతమంది ప్రార్థన చేసే విధానం ఆలకిస్తే ఆమెను నన్ను చెప్పాలనిపించదు. మిమ్మల్ని గురించి మాట్లాడట్లేదు, మన గూగుల్ మీట్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, టీవీలో మెసేజ్ చెప్పేటప్పుడు కొన్ని చోట్ల స్టేజ్ల మీద మెసేజ్ చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, లేకపోతే ప్రార్థన చేయమని ఎవరినైనా పాస్టర్ గారిని స్టేజ్ మీద పిలిచినప్పుడు ప్రార్థనలో వాళ్ళు దేవుడితో మాట్లాడుతున్నట్టు ఉండదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటల ద్వారా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో ఇతరులకు తెలియాలి అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ ప్రార్థన. ఆ ప్రార్థనలో వాళ్ళు ఎంత భక్తిపరులో, నేనెంత భక్తిపరురాలునో, నేనెంత భక్తిపరునో, నా ప్రార్థనలో నేను వాడే పదాలను బట్టి ఇతరులకు అర్థమైపోవాలంతే అన్నట్లుగా ఉంటుంది. ఒక ఉదాహరణ ఇదంతే. ఇది మనుషులకు కనబడవాలని మన నీతి క్రియలను కనబరిచేలాగా చేయటం. చెప్పే సాక్ష్యాల్లో కూడా సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే అల్టిమేట్ మన దేవుడు ఘనపరచబడాలి, మనం తగ్గించబడాలి. అల్టిమేట్ దేవుణ్ణి మనం ఘనపరచాలి, మనల్ని ఘనపరచుకోవడం సాక్ష్యం కాదు. కొంతమందికి సాక్షి చెప్పడానికి సమయం ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావురా నాయన వీళ్ళకి సమయం అని అనిపించే విధంగా ఉంటాయి సంఘాలలో. నేను అక్కడ వాడబడ్డాను, ఇక్కడ వాడబడ్డాను, ఆ కాలేజీలో చెప్పాను, ఈ కాలేజీలో చెప్పాను, ఆ రాష్ట్రం వెళ్ళాను, ఈ దేశం వెళ్ళాను. ఇది కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే నీ దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడు, నా దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, అర్హత లేని నా జీవితంలో, ఏ గొప్పతనం లేని నా బ్రతుకులో, ఎందుకు పనికిరాని నా లైఫ్లో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అనేది సాక్ష్యం. ఎందుకు పనికిరాని నన్ను
దేవుడు ఎలా ఉపయోగించుకుంటున్నాడు, ఉపయోగించుకోవడం ద్వారా దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎలా వాడుకున్నాడు, దేవుడు ఎలా హెచ్చించాడు. దేవుడు 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 హెచ్చించబడాలి. పౌలు గారిని సాక్ష్యం చెప్పమంటే ఒక లైన్లో చెప్పేస్తాడు పౌలు గారు. ఏమని? మునుపు హింసకుడును దూషకుడును తెలియక చేసిన కాబట్టి కనికరింపబడ్డా. మునుపు దూషకుడును హింసకుడును హానికరుడును, మునుపు ప్రధాన పాపిని తెలియక చేసిన కాబట్టి కనికరింపబడ్డా. అది సాక్ష్యం అంటే. నీ సాక్ష్యంలో నువ్వేమై ఉన్నావు, నువ్వెంత తక్కువ, వాట్ ఎ మైన్యూట్ థింగ్ యు ఆర్, వాట్ ఎన్ ఇన్కాపబుల్ క్యారెక్టర్ యు ఆర్, వీఆర్ అనేది చెప్పాలి. వాట్ ఎ క్యాపబుల్ గాడ్ హీ ఈస్ అనేది చెప్పాలి. మనం ఎంత అసమర్థులమో, మనం ఎంతటి అసమర్థులము, ఎంత దిగజారిన వాళ్ళము, ఎంత పాపులము, ఎంత హీనులము, ఎంత అయోగ్యులమైతే యోగ్యుడైన మన దేవుడు గొప్పవాడు, అత్యున్నతుడు, సమర్థుడు, ఆల్మైటీ, సర్వోన్నతుడు. ఆయన మనల్ని ఎలా, ఏ స్థితిలో నుండి ఎలా తీసుకొచ్చాడో చెప్పాలి. అల్టిమేట్ ఘనత ఆయనకి చెందాలి. సాక్ష్యం చెప్పాలన్న ఆశ కలిగినప్పుడు నిన్ను నీవు పొగుడుకోవాలనుకుంటే వేరే సెషన్ పెట్టుకో. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవాలంటే, నా గురించి నేను గొప్పగా చెప్పుకోవాలంటే కాల్స్లో మాట్లాడుకోండి. ఫోన్ చేసి మీ గొప్ప, మీ డప్పు, మన డబ్బా అంతా వాయించుకోవాలంటే వాయించుకోవచ్చు. వినేవాళ్ళు వింటారు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేస్తారు. దేవుని సన్నిధిలో కాదు సుమి. దేవుని సన్నిధిలో మన మాటలు కొద్దిగా ఉండాలి. 14 పత్రికలు రాసిన మహాయోధుడు, యోధానుయోధుడు, విశ్వాస వీరుడు, పరువు కడముట్టించిన వాడు, క్రీస్తు వలె పవిత్రంగా బ్రతుకుతున్నాను నేనని ఛాలెంజ్ చేసినటువంటి వాడు, వన్ అండ్ ఓన్లీ ది పాల్ అపోస్టల్, ది గ్రేట్. ఒక్క లైన్లో చెప్పాడు సాక్ష్యం. సమయం తీసుకోండి, తప్పులేదు. దేవుడు చేసిన మేలు చెప్పాలంటే సమయం పట్టొచ్చు, తప్పులేదు. కానీ అల్టిమేట్ ఎవరు హెచ్చింపబడాలి? దేవుడు హెచ్చింపబడాలి. స్త్రీల కూడికలో నిన్నటి దినాన అద్భుతమైన సాక్ష్యాలు, 3 సాక్ష్యాలు అల్టిమేట్ దేవుడు హెచ్చింపబడ్డాడు. ఎంత ఆనందం వేస్తుందో నాకు. అసలు ఎక్కువ మంది కూడా వచ్చారు నిన్నటి దినాన. ఎంత నాకే ఆనందం వేస్తే, మనకే ఆనందం వేస్తే దేవునికి ఇంకెంత ఆనందం. దేవుణ్ణి సంతోషపరిచే సాక్షిగా మనం ఉండాలి. దేవుణ్ణి సంతోషపరిచే విశ్వాసిగా మనం ఉండాలి, బిడ్డగా మనం ఉండాలి. అంతేకాని మనము నీతిమంతులమని, మనము ప్రార్థనా పరులమని, మనం గొప్పవారమని, మనం భక్తి పరులమని ఇతరులకు ప్రొజెక్ట్ చేసే విధంగా మనం ఉండకూడదు. అలా ఉంటే దేవుడు చెప్తున్న మాట, పరలోకమందున్న తండ్రి మనకు ఫలం ఇవ్వడు. ఎందుకు రావట్లేదు ఫలాలు? ఫలం ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు అంటే కారణం ఇదే. కారణం ఏంటంటే నువ్వు భక్తితో బ్రతుకుతున్నావు, ఓకే. సాక్షి ఉంది నీకు, ఓకే. ఎవ్రీడే ప్రేయర్ చేస్తావు, ఓకే. మాటలు, దేవుని మాటలు చెప్తావు, వాక్యం చెప్తావు, సాక్షివే, పాటలు పాడతావు, అన్నీ ఉన్నాయి నీలో, భక్తి ఉంది. కానీ దేవునిని ఘనపరచట్లా. నువ్వు నీతిమంతురాలు అని, నువ్వు నీతిమంతుడు అని, లేక నేను నీతిమంతురాలని, నేను మాత్రమే భక్తి పరురాలని, నేను మాత్రమే జ్ఞానిని అని నేను మాట్లాడాను అనుకోండి, దేవుడు ఫలం ఇవ్వడు. దేవుడు ఫలం ఇవ్వడు. అదే మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది. అదే అధ్యాయంలో 4వ వచనంలో ఏముందో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 1వ వచనానికి 4వ వచనానికి ఏదో చిన్న తేడా ఉందే. 1వ వచనంలో 4వ వచనంలో చిన్న తేడా ఉంది. ఏంటి ఆ తేడా? చదవండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సిస్టర్. 1వ వచనంలో ఫలము ఇచ్చేవాడు దేవుడు, 4వ వచనంలో
ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు 4వ వచనంలో. మీకు తెలిసిన మాటలు ఇవన్నీ డీప్గా వివరించక్కర్లేదు. నీవైతే ధర్మము చేయనప్పుడు 3వ వచనం, నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. చర్చికి ఫ్యాన్ ఇస్తే పాస్టర్ గారు అనౌన్స్ చేయలేదండి. మేమిచ్చే బహుమానాలు అనౌన్స్ చేయరా చర్చిలో? ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఇంతే. చర్చికి కటన్స్ కొని పెడితే నా పేరు అనౌన్స్ చేయలేదు. నేనంటే గిట్టదు ఆయనకి. ఎందుకంటే ఆయనకంటే నేను భక్తి పరురాలనని, ఆయనకంటే నేను గొప్పవాడినని ఆయన ఫీలింగ్. ఆయనకి జలస్ నేనంటే. పాస్టర్ గారు అనౌన్స్ చేయకపోతే ఏదైనా నష్టమా? నష్టం ఏం లేదమ్మా. ఐఎమ్ సారీ సిస్టర్, వినపడలేదు. నష్టం ఏం లేదమ్మా, దేవుడు చూస్తుంటాడు. దేవుడు చూసుకుంటాడు కదా. పాస్టర్ గారు కాదు కదా మనకు ప్రతిఫలం ఇచ్చేది. మనం ఏదైనా చేస్తే, ఇక్కడ చెప్పబడింది అయితే ధర్మము చేయనప్పుడు, మనుషులకు మనం ఏదైనా చేయనప్పుడు, ధర్మము చేయనప్పుడు, హెల్ప్ చేసేటప్పుడు బోర ఊదించకూడదు. అనౌన్స్ చేయక్కర్లా, అనౌన్స్మెంట్లు మనకు అక్కర్లా. నిజమైన దేవుని పనికి, నిజమైన మంచి పనికి, ప్రతిభకు పురస్కారం అక్కర్లేదు. పాస్టర్ గారు ఇప్పుడు నాకు ఇచ్చే డైలాగ్ అది, అన్ననే మాట. కూర బాగుందా, రుచిగా ఉందా అడక్క ముందే చెప్పొచ్చు కదంటే, ప్రతిభకు పురస్కారం అక్కర్లేదు. బాగుంటేనే, సైలెంట్గా తింటున్నానంటేనే నీకు అర్థం అవ్వాలి బాగుందని. బాగాలేకపోతాం, బాగా లేదంటే వెంటనే వచ్చేస్తాయి. ఎలాంటి మాట తెలుసా? తాలింపులో ఆనియన్ కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలనుకుంటా, తాలింపులో ఆ పచ్చి శనగపప్పు ఉంటే అవి ఇంకొంచెం ఫ్రై అవ్వాలనుకుంటా. ఏదో లోపం ఉంటే మాత్రం వెంటనే చెప్పేస్తారు. మెచ్చుకోవడం మాత్రం రాదు. ముందు ఆ ప్రతిభకు పురస్కారం అక్కర్లేదు అంటారు. అదే మెప్పు అంతే. అక్కర్లేదు నిజంగా. కరెక్ట్ పని, మంచి పని మనం చేసినప్పుడు దేవుడు చూస్తే చాలు, మనుషులు చూడక్కర్లేదు. అనౌన్స్మెంట్లు మనకు అక్కర్లేదు. ఫస్ట్ డే ఒకరోజు అరుణ సిస్టర్ క్లాస్ స్పీకర్ నాకు ఏమని, ఈరోజు అరుణ సిస్టర్ పోస్ట్ చేస్తారని టెంప్లెట్లో పెట్టాను. సిస్టర్ ఈసారి అలా పెట్టకండి అన్నారు. పెట్టకండి, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం పెట్టాను అంతే. దానిలో నా పేరు పెట్టకపోయినా ఏం కాదు, ఎవరో ఒకరు వాక్యం చెప్తారు, వర్డ్ బై అని లేకపోయినా పర్వాలేదు, ఒక ఐడెంటిఫికేషన్ అంతే. ఈరోజు ఎవరు వాక్యం చెప్తారు, ఏ సబ్జెక్ట్ చెప్తారు, ఏ బుక్ మనం నేర్చుకోబోతున్నాం అనే ఐడెంటిఫికేషన్. ఎవరు లీడ్ చేయబోతున్నారంటే వాళ్ళు ముందు సిద్ధంగా ఉంటారు, మిగిలిన వాళ్ళకు కూడా తెలుస్తుంది అనే ఒక ఐడెంటిఫికేషన్ అంతే. పెట్టక్కర్లేదు, పెట్టకపోయినా ఏం కాదు, పెట్టినా ఏం కాదు. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, మనం ఎలా ఉండాలి? దేవుడు మనకు ఫలం ఇచ్చేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి ఆ రెండిటికి మనము పాత్రులంగా ఉండాలి. ఫలం ఇవ్వాలంటే దేవుడు మనం ఏం చేయకూడదు, ఆయన ప్రతిఫలం ఇవ్వాలంటే మనం ఏం చేయకూడదు. గుర్తిరిగి వాక్యం ప్రకారం బ్రతకాలి. ఫలం రావాలన్నా, ప్రతిఫలం రావాలన్నా. అదే అధ్యాయంలో 6వ వచనం 18వ వచనం కూడా చదువుతున్నాను, గమనించండి ప్రియులారు. మీరు తీస్తే మీరు చదవచ్చు. అదే అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. మరొక మాట 18వ వచనం, అదే అధ్యాయం 18వ వచనం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గమనిస్తే తండ్రి ఫలము, ప్రతిఫలము ఇచ్చే తండ్రి. మనం ముగించుకుందాం, ఒక్కసారి కలెక్ట్ చేసుకుందాం. మన ఆత్మలకు తండ్రి ఒక్కడే. శరీరానుసారమైన తండ్రి ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. 2వ పాయింట్, దేవుడు అందరి ఆత్మలకు తండ్రి. ప్రవక్తలకు మాత్రమే కాదు, అందరి ఆత్మలకు తండ్రి. ఆయన తండ్రి మాత్రమే కాదు, దేవుడు ప్రభువు కూడా అయి ఉన్నాడు. 3వ పాయింట్, ఆత్మలకు తండ్రే శరీరానుసారమైన తండ్రి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అది రుజువు చేసిన వారు బోయనెర్గెస్ లేక ఉరిమెడి వారు, యాకోబు, యోహానులు. తర్వాత ఎన్నో పాయింట్ ఇది? 3వ పాయింటా? 4వ పాయింట్ చెప్పుకున్నాం. ఇప్పుడు 5వ పాయింట్ ఏంటంటే,
మనము మన తండ్రి దగ్గర ఫలము పొందుకునే వారంగా ఉండాలి. మన తండ్రి ఫలము ప్రతిఫలము ఇచ్చేవాడు. తండ్రికున్న క్యారెక్టర్స్లో మాత్రం ఒకటే చెప్పుకున్నాం, ఆయన ఫలం ఇచ్చేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు. ఒక పాయింటే తండ్రికున్న క్యారెక్టర్స్ సంబంధించినటువంటి పాయింట్. ముందున్నటువంటి పాయింట్లన్నీ ముందు ఉపోద్ఘాతం లాగా, ఇంట్రడక్షన్ లాగా. మిగిలిన వాక్యాన్ని ప్రభు చిత్తమైతే సాటర్డే కాకుండా రేపు పాస్టర్ గారిని పర్మిషన్ అడిగి రేపు నేను సెషన్ తీసుకోవడానికి ప్రభు చిత్తమై సజీవుల సంఖ్యలో ఉంటే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ టాపిక్ని మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకుంటే అంత అర్థవంతంగా ముగించబడదు అనేటువంటి ఉద్దేశంతో రేపు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఫ్రైడే సాటర్డే పాస్టర్ గారికి అప్పగిద్దాం. సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. మన తండ్రి అంత విలువైన వాడు మనం గుర్తుపెట్టుకుందాం. ఆయన పిలుపుకు లోబడదాం. ఆయన ఫలమును ప్రతిఫలమును మనము పాజిటివ్గా పొందుకునే వాళ్ళంగా మన జీవితాలను సరిచేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి నిమిత్తం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ఎవరైనా